ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,19,000. తెలంగాణ తలసరి ఆదాయం 3,53,000 చిల్లర. భారతదేశంలో టాప్ 3 ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ తెలంగాణ, సిక్కిం, ఢిల్లీ తర్వాత. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,19,000. ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు రూలింగ్లోకి వచ్చిన కాడ నుంచి ఆసరా పెన్షన్లు 3,000 నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జూలై నుంచి 4,000 ఇస్తుంటారు. అదే తెలంగాణలో ఆసరా పెన్షన్లు 4,000 ఎమ్మటే ఇట్లా పెంచుతామన్న రేవంత్ రెడ్డి మాత్రం ఇవ్వట్లేదు. సరే, తెలంగాణకు పైసలు లేవనుకోవడం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మనకంటే తలసరి ఆదాయంలో కూడా చాలా వెనుకబడింది. మనది సుమారు 1,40,000 చిల్లర ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉన్నది. అంటే ఇక్కడ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అమలు కావట్లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా అమ్మఒడి స్కీమ్ కింద యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అకౌంట్లలో 8,000 కోట్ల రూపాయలు 8,157 కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల అకౌంట్లలో వేసింది. సరే, వెల్ఫేర్ స్కీమ్లలో చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది?